హాయ్ గాయస్, నేను మీ దిప్పుని. ఈరోజు ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మా పక్కింట్లో అయితే ఆంటీ వరలక్ష్మి వ్రతం అయితే చేశారు ఫ్రెండ్స్. సో నన్ను అయితే ఇన్వైట్ చేశారు, ఎందుకంటే వాయనం ఇవ్వడానికి అయితే నన్ను అయితే ఇన్వైట్ చేశారు. సో నేనైతే వెళ్ళాను గైస్. ఆంటీ అయితే ముందుగా నాకైతే కాళ్ళకి పసుపు అయితే పెడుతున్నారు గైస్. నేనైతే దేవుడికి దండం పెట్టుకుని పసుపు అయితే పెట్టించుకుంటున్నాను. చూస్తున్నారు కదా, పసుపు అయితే పెడుతున్నారు. మీరు మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం రోజు ఏమేమి స్పెషల్స్ చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలా మాట్లాడుతూ మేమైతే కాళ్ళకి పసుపు అయితే పెట్టించుకుంటున్నాను. సో నేనైతే గోరింటాకు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. సో తనైతే అడుగుతున్నారు, గోరింటాకు పెట్టుకున్నావా అని అడిగితే అవును పెట్టుకుంటున్నా అని చెప్పాను గైస్. నేనైతే చేస్తున్నారు కదా, కామెడీ చేస్తున్నారు. సో ఇదైతే జరుగుతుంది. తనైతే కాళ్ళకి పసుపు పెడుతున్నారు, కొంచెం స్లోగా పెడుతున్నారు. సో లెంతీగా వచ్చింది, మీరైతే స్కిప్ చేయకండి. వీడియో అయితే అర్థం కాదు ఫ్రెండ్స్, మొత్తం చూడండి. మీ ఇంట్లో మీరేమేమి స్పెషల్స్ చేశారో కామెంట్ చేయండి. తర్వాత అయితే ఆంటీ గారు అయితే మనకైతే గంధం అయితే రాస్తున్నారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, గంధం అయితే రాస్తున్నారు. తర్వాత తనైతే నాకైతే బొట్టు పెడుతున్నారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, బొట్టు అయితే పెడుతున్నారు. చెయ్యి అయితే వణుకుతుంది గాయస్, బొట్టు ఇక్కడ మంచిగా పెట్టదు అని చెయ్యి వణుకుతుందంట గాయస్ చెప్తున్నారు. సో మేమైతే లేచేసాం. లేచిన తర్వాత మేమైతే మళ్ళీ నేనైతే చైర్లో కూర్చున్నాను, ఆంటీ కూర్చోమంటే. సో ఆంటీ అయితే వాయనం ఇస్తున్నారు. ఇచ్చుకుంటున్నమ్మా వాయనం అని ఆంటీ అంటున్నారు, పుచ్చుకుంటున్నమ్మా వాయనం అని నేను అంటున్నాను. అలా 3 times చెప్పిన తర్వాత ఆంటీ గారు వచ్చేసి అయితే నన్ను అయితే అక్షంతలు ఏమంటున్నారు, నేనైతే వేస్తున్నాను. చూస్తున్నారు కదా. తర్వాత ఆంటీ గారు అయితే ఇంటికి వచ్చింది ఎవరు అని అడిగితే లక్ష్మీదేవి అని చెప్పాను గైస్. సో చాలా సంతోషించారు. తర్వాత నేనైతే దేవుడిని అయితే దర్శించేసుకొని దండం పెట్టేసుకున్నాను గైస్. చూస్తున్నారు కదా, దండం పెట్టేసుకొని తర్వాత నేనైతే ఆంటీ గారి ఆశీర్వాదాలు అయితే తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.